నర్సాపురం మండలం ఎర్రంచెట్టివారిపాలెం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ మరియు నర్సాపురం మండలం కాపు సంఘ మాజీ అధ్యక్షుడు కూనపరెడ్డి వీర వెంకట విజయరంగారావు మంగళవారం స్థానిక తెలగ కళ్యాణ మండపంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధిక శాతం కాపు సామాజిక వర్గం కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచిందని, బలహీన వర్గానికి చెందిన కాపులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. కాపులకు 50 సంవత్సరాలు దాటిన వారికి వృద్ధాప్య పింఛను కల్పించాలని, చదువుకునే విద్యార్థులకు ఆర్థిక సహాయం కల్పించాలని, చిరు వ్యాపారస్తులకు సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు కూనపరెడ్డి వీర వెంకట విజయరంగారావు, ఎర్రంచెట్టివారిపాలెం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ని మరియు నర్సాపురం మండలం కాపు సంఘం మాజీ అధ్యక్షుడండి. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిందంటే కాపు సామాజిక వర్గం అందరూ కూడా ఏకదాటిగా ఓటింగ్ వేయటం వల్ల కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అలాగే మరి ప్రభుత్వాలు వంగవీటి మోహన్ రంగా దగ్గర నుంచి ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ఆ ప్రభుత్వాల్లో రాజకీయ నాయకులు పదవులు పొందుతున్నారు తప్ప పేద కాపులకి బలహీనపడిన కాపులకి ఏ విధమైన లబ్ధి పొందట్లేదు. మరి అలాగే మరి వేళ కాపు బడుగు వర్గానికి మరి వృద్ధాప్య పెన్షను 50 సంవత్సరాలు దాటిన వారికి, అలాగే ప్రత్యేక రిజర్వేషను, అలాగే చిన్న చిరు వ్యాపారస్తులకి లోన్లు, అలాగే పేద విద్యార్థులకి చదివించవలసిందిగా మరి కూటమి ప్రభుత్వం సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మరి ఆ రోజు నుంచి కూడా వంగవీటి మోహన్ రంగా దగ్గర నుంచి ఈ రోజు కూడా ఈ బలహీన కాపులు అలాగే ఉండిపోయారు. ఈ రాజకీయ నాయకుల మటుకు ఒకటే లబ్ధి పొందుతున్నారని తెలియజేస్తున్నాను. అలాగే ఈ రాజకీయ నాయకులు ఎవరైనా కాపుల కోసం మాట్లాడుతుంటే రాజకీయ పార్టీ సభ్యత్వాలు రాజీనామాలు చేసి కాపులు గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. లేకపోతే కాపులు ద్రోహులుగా మిగిలిపోతారని తెలియజేస్తున్నాను. అన్ని రాజకీయ పార్టీలు కూడా కాపు ఓటింగు శాతం ఎక్కువ ఉంది రాష్ట్రంలోని. ఈ కాపు ఓటింగ్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉపయోగించుకున్నాయి తప్ప అన్ని రాజకీయ పార్టీల పదవులు పొందుతున్నారు తప్ప కాపులకు ఏ విధమైన న్యాయం జరగట్లేదు. ఈ కూటమి ప్రభుత్వమైన ఈ బలహీనపడినటువంటి కాపులకి ఈ యొక్క న్యాయం చేయవలసిందిగా, వారి సమస్యలను తీర్చవలసిందిగా కూడా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నామండి.